అవును గాని ఈ ముచ్చట మీకు ఎరకందవులా తోపటి పోతుంటే ఒక అన్నకు ఎవ్వరు జాగిస్తలేరంట. ఇక నేను కూడా మంత్రి లెక్క ముఖ్యమంత్రి లెక్క రయ్య రయ్య పోవాలని బగ్గా ఆలోచన చేసి కారుకు సైరన్ పెట్టిండు. ఇక ఇంకేమున్నది, గా సైరను ఎవరు షోలో పడద్దో గాళ్ళ షోలో పడ్డది. ఇంకేమున్నది, ఇక గా అన్నను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. మరి గిసొంటి శాన ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి చూద్దామా మన జిగేలని అర్థాలు. ముందుగల హెడ్లైన్స్. సర్వేలల్లా విజయ్ తలపతి సరుకు సై, సీట్లు వస్తాయంట మళ్ళా 30. 12 ఎకరాల మొక్కజొన్న బూడిద పాలు ఇంటోళ్ళు పెట్టిరు గిట్ల కన్నీళ్ళు. రేపటి సంధి మెట్రో రైలును నడిపేది సర్కారే అప్పచెప్పిర్రు మళ్ళా కంపెనీలే. కవితక్క పార్టీకి ఎన్నికల సంఘం ఓకే, ఈ ముల్సట బీఆర్ఎస్ పార్టీలకు పక్క షాకే. తెల్లరకు ముందే కోడి కూసినట్టు ఇప్పుడు దేశంలో చాలా సర్వేలు మొన్న ఎలక్షన్లా ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుందని అంటున్నాయి. మరి గా సర్వేలు ఏ పార్టీలకు సై అంటున్నాయో ఏ పార్టీలకు నై అంటున్నాయో, అసలు మొన్న పార్టీ పెట్టిన విజయ్ తలపతి సార్కు ఎన్ని సీట్లుగా సర్వేలు వస్తున్నాయో పురాగా అరుచుకుందాం పాండ్రి. తెల్లారి కాకముందే కోడి కూసినట్టు మొత్తం మీద అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే సర్వేలన్నీ మొత్తం మీద ఫలితాలు బయట పెడుతున్నాయి ఇప్పుడే. మరి గంట్ల విజయ్ తలపతి సారు ముంగలు ఉన్నాడు. మొట్టమొదలు పార్టీ పెట్టి ఏకదం 30-40 సీట్ల దాకా గెలవబోతున్నాడని చాలా సర్వేలు చెప్పినాయి. ఇక సారు 30-40 సీట్లు గెలిస్తే ఇక డిఎంకే పార్టీ స్టాలిన్ సార్కు గట్టి దెబ్బ పడుతుంది, హంగొచ్చిన రావచ్చు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక కొన్ని సర్వేలు గిట్లంటే ఇంకా కొన్ని సర్వేలు అయితే టీవీకే పార్టీ విజయ్ సారుకు 30-40 సీట్లు రావు, 10 సీట్ల కంటే తక్కువనే వస్తాయి అని చెప్పి కొన్ని సర్వేలు అంటున్నాయి. ఇక మొత్తం మీద ఎన్ని సీట్లు వచ్చినా సార్కు ఎక్కువనే మళ్ళా పార్టీ పెట్టి గనిగానం సీట్లు గెలుస్తున్నాడంటే మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఇక మొత్తం మీద అయితే గీ తాప జాక్పాటు కొట్టేటట్టే ఉన్నాడు. ఇక వచ్చే తాప అయితే ఏకంగా సీఎం అయ్యేటట్టే ఉన్నాడు. ఇక గీ తాప సీఎం ఎవరంటారా మరి తమిళనాడుకు, అది మళ్ళా స్టాలిన్ సార్కే దక్కేటట్టున్నది. ఇక అట్లనో ఇట్లనో మళ్ళా సారే బయట పడతాడు, మళ్ళా సారే సీఎం కుర్చీలో కూర్చుంటాడు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. మళ్ళా ఇక సర్వేలు చెప్పినంత మాత్రాన సై అంటారా చెప్పుండ్రి. ఓట్ల బాక్సులు తెరిస్తే గప్పుడు అసలు ముచ్చట పడుతుంది. ఇక తమిళనాడులో గిట్లుంటే బెంగాల్ రాష్ట్రంలో ఇక మమతా మేడంకు నడుమా మోడీ సార్కు నడుమా అంటే టీఎంసీ పార్టీకి నడుమా బీజేపీ పార్టీకి నడుమా టక్కబర్ పోటుంటది. ఇక మరి గన్లా ఎవరు గెలిచేది తెలియదు. ఇక మోకైతే టీఎంసీ మమతా మేడంకే ఉన్నది అని అంటున్నాయి చాలా సర్వేలు. ఇక కేరళంలో అయితే గట్టి పోటే ఉంటది, షెయ్యి పార్టీ కూటమికి నడుమా పువ్వు పార్టీ కూటమికి నడుమా. ఈ అస్సాంలో అయితే హిమంత్ బిశ్వా శర్మ సారు మళ్ళొకసారి సీఎం అయ్యుడు పక్క. మొత్తం మీద అయితే గిట్లున్నాయి ఇప్పటికి సర్వేలు. ఇక అసలు ముచ్చట మే 4 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే బయట పడుతుంది. ఇక గప్పటిదాకా 2 కళ్ళు తెరిచి ఎదురు చూడాల్సిందే పక్క. మన తాన పట్టంలా పొద్దుగల్లైనా 1 గంటకైనా రాత్రిలైనా ఎప్పుడు రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అమ్మో ఇంకా ఆనకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. గీడికెళ్ళి గాడికి పోనీకనే గంట కొడుతుంది. గందుకే చాలా మంది కిందికెళ్ళిపోతున్న బస్సుల కన్నా మీదికెళ్ళిపోతున్న మెట్రో రైలు ఎక్కుతారు. అయితే గిన్ని దినాలు మెట్రో పరుల సొమ్ము, ఇక రేపటి సంది మన సొమ్ము. గిన్ని దినాలు మెట్రో శారణమందం సర్కార్ది, బారణమందం ఎల్ఎన్టీ కంపెనీది అన్నట్టు నడిచింది. మళ్ళా బారణమందం కంపెనీ పైసలు, శారణమందం సర్కారు పైసలు. ఇక మొత్తం మీద అయితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు గిన్ని దినాలు విజయవంతంగా మెట్రో రైలును నడిపిండ్రు. అయితే మా మీద బగ్గ భారం పడుతున్నది. ఇక అప్పులకు మిత్తే సరిపోతలేదు, ఇక నష్టాలు వచ్చేటట్టున్నది. ఇక మా తోని కాదు అని చెప్పి మొత్తం మీద అయితే చేతులు ఎత్తేసిండ్రు. ఇక ఇంకేమున్నది, సర్కారు ముంగలకు వచ్చి గలకు ఎంత బకాయి ఉన్నదో మొత్తం మీద అయితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకు గంత బకాయి ఇస్తామని ఒప్పుకొని మొత్తం మీద అయితే సర్కారు వశం చేసుకున్నది. ఇక ఇంకేమున్నది, ఇక రేపటి సంది అంత మెట్రో సర్కార్దే, మళ్ళా సర్కారే రైలు నడుపుతుంది. ఇక ఈ ముచ్చటెరికైనాక చాలా మంది పబ్లిక్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు.
మెట్రో దిక్కెళ్ళి ఏడాదికి బాగానే లాభం వస్తుంది మళ్ళా. ఇక చూడాలి సర్కారు మరి ఏ లెక్కన మెట్రో రైళ్లను నడుపుతుందో, ఎంతవరకు లాభాలు తెస్తుందో. ఆర్టీసీ కథ అయినట్టు కాకుంటే గదే 10,000. అసలు సిసరైన అభిమానం అంటే సినిమా హీరోల ఫ్యాన్స్ది. గాల్లోగా సినిమాలల్లా పుల్లు కటింగ్ చేస్తే పుల్లు కటింగ్ చేస్తారు, ఆప్ కటింగ్ చేస్తే ఆప్ కటింగ్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే గాళ్ళు ఇడ్లీ తింటే ఇడ్లీ తింటారు, ఉపాసం ఉంటే ఉపాసం ఉంటారు. గంత అభిమానం ఇస్తారు ప్రేక్షక దేవుళ్ళు. అయితే హీరోలకే కాదు, పోలీసులకు కూడా అభిమానులు ఉంటారు. హీరోల వేషం ఎట్లయితే వేస్తారో పోలీసుల వేషం కూడా గట్లనే వేసారో కన్నా. నేను కానిస్టేబుల్ని, మీకేమైనా తిప్పలుంటే డైరెక్ట్ సీఎం సాబును కల్పిస్తా అని చెప్పి మొత్తం మీద అయితే ఈ అన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిండు కదా. ఇక అన్న గాచారం బాగాలేక రీల్స్ అన్ని మస్తు ఫేమస్ అయినాయి. ఇక ఇంకేమున్నది, సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడుతోని అందరి ఫోన్లలో పోయినాయి. అరే అసలు పోలీసా నకిలీ పోలీసా అని చెప్పి అందరూ మస్తు కామెంట్లు చేసిర్రు మళ్ళా. ఇక ఇంకేమున్నది, గట్ల వైరల్ అయ్యుడితోని మొత్తం మీద అయితే పోలీసులు గీ నకిలీ పోలీసును పట్టుకున్నారు. ఇక పట్టుకున్నాక విచారణ చేసిండ్రు. ఇక విచారణ చేసినాక ఇక అన్నకి ముచ్చట చెప్పిండు. హాయ్, నేను మీ చరణ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీల్స్ చేశాను కదా, కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నేను రియల్ పోలీస్ కాదు, నేను డూప్లికేట్ పోలీస్. కానీ ఒక పోలీస్ మీద నాకు అలా ఇష్టం చేసినాను. కాబట్టి నన్ను మీ రీల్స్ అందరూ చూసి నన్ను నిజంగా మీరు పోలీస్ అని నమ్మిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ. మళ్ళీ అలాంటి ఇన్ఫార్మ్ చేసుకొని ఎప్పుడు మన రీల్స్ చేయను. విన్నారు కదా, నాలే కవర్ చేయొద్దు అని చెప్పవచ్చే. మరి గింతకి ఈ అన్నకి ఇట్లా ఎందుకు చేసిండంటే అవోసారి చెప్తున్నాడు ఇన్నుండ్రి. ఇంత క్రితము పోలీస్ ఆఫీసర్స్ మెస్లో అతను పనిచేసేది క్యాంటీన్లో, గోషామహల్లో పనిచేసిన తర్వాత పోలీస్ యూనిఫామ్లో చూసి ఒక రకమైనటువంటి అతనికి ఒక రకమైన అబ్సెషన్ అనేది ఫామ్ అయిపోయి పోలీస్ యూనిఫామ్లో దాన్ని చూసి పోలీస్ అంటే నాకు ఇష్టం, అది ఇది అంటే ఇది ఎలా అయినా కానీ ఇంపోస్టింగ్ చేసిండు. కాబట్టి దీన్ని సహించేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే సెక్రటరియట్ అనేది చాలా హై సెక్యూరిటీ జోన్ ఏరియా, అది అక్కడ ఎవరు ఏ చేసినా కానీ ఎట్టి పరిస్థితి సహించము. కాబట్టి ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడము జరిగింది. అగో ఇన్నరు కదా, ఇంతకు ముందు ఓ హోటల్లో పని చేసేటప్పుడు గడికి పోలీసులు వచ్చేటోళ్ళట. ఇక గలను చూసి నేను కూడా పోలీసు కావాలని చెప్పి పోలీసు బట్టలు వేసుకొని పోలీసు అయ్యిండు ఇన్స్టాగ్రామ్లా. ఇక ముచ్చటెరికైనాక చాలా మంది ఏమంటున్నారంటే పోలీస్ డ్రెస్ మీద కాయిష్ ఉంటే కష్టపడి పోలీసు కావాలి కానీ నకిలీ పోలీస్ వేషమేసుడు ఎందుకు అని అంటున్నారు మళ్ళా. మనము గట్టిగా మాట్లాడాలన్నా, పొద్దుగల లేచి పనికి పోవాలన్నా, పనిపోయినాక గాడ పని చెయ్యాలన్నా కడుపులకు గింత తినాలి. మనం గిడ తినాలంటే గాడ రైతులు పంటలు పండించాలి. గాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడితేనే మనం గిడ తినుకుంటా సుఖపడతాం. మరి మనకు గింత చేసే రైతన్న పరిస్థితి నిర్మల్ జిల్లాలో గిట్లున్నది. అగో చూసిర్రా పాపము, అక్కలు చేన్ల నిలబడి ఎక్కి ఎక్కి ఏడవచ్చే. మరి గింతకి ఏమైందంటే నిర్మల్ జిల్లా పెబ్బి మండలంలో ఓ రైతన్న చేన్ల కరెంటు షాకు కొట్టి మొత్తం మీద అయితే ఇక మంటలు వచ్చినాయి. ఇక మంటలు వచ్చుడుతోని 12 ఎకరాల మొక్కజొన్న పంట పూరాగా మొత్తం గిట్ల కాలిపోయింది. ఇక ఇంకేమున్నది, చేతికొచ్చిన పంట మొత్తం బూడిద పాలయ్యిందని మస్తు బాధపడ్డారు ఇంటోళ్ళు. చూసిరు కదా, మొత్తం మీద అయితే గట్లున్నది గల బాధ. ఇక సర్కారు ఎట్లయినా సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక ఈ రైతుల ముచ్చట గిట్లుంటే రాష్ట్రంలో చాలా మంది రైతులు మస్తు బాధపడుతున్నారు. ఇక పండించిన పంటను సరిగ్గా అధికారులు కొంటనే లేరు. ఇక ఇంకేమున్నది, గందుకే లీడర్లందరూ నడుం కట్టిండ్రు. రైతుల పంటను ఎట్లా కొనరు అని చెప్పి అటు దిక్కెళ్ళి హరీష్ రావు సారు, ఇటు దిక్కెళ్ళి రామచంద్రరావు సారు మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకుంటున్నారు. మళ్ళా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నేను, రైస్ మిల్లర్లు అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు
ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్సు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్గా న్యాయం చేయండి. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకోం మనం. ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ, చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు. 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా పండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటే ఎండాలి, మా ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. నమస్కారం. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి. ఇక సర్కారే జర సోయి తెచ్చుకొని గీ రైతులను అందరినీ ఆదుకుంటే బాగుంటది అని అంటున్నారు. మళ్ళా ఇప్పుడు మన జిగేల నర్తనలో ఒక చిన్నదంటే చిన్న బ్రేకు. మన జిగేల నార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతింబ వార్తలు షురూ చేద్దామా? ఏంది చూస్తారు? ఇగో ఏంది ఏలు లెక్క పెట్టుకుంటుంది అనుకుంటురా ఏంది? ఇగో నేను చెప్తే ముచ్చట పరిశాన్ అవుతారు. 1 తెలంగాణ ప్రజా జాగృతి, 2 తెలంగాణ జాగృతి, 3 తెలంగాణ రక్షణ సేన, 4 తెలంగాణ రాష్ట్ర జాగృతి, 5 తెలంగాణ ప్రజాశక్తి. గీ అన్ని పేర్లు చదువుతుంటే మీకు ఎవరు యాదకొస్తున్నారు? కవితక్క కదా. కవితక్కనే మొన్న పార్టీ పేరు చెప్పకముందు గీ 5 ఎన్నికల సంఘానికి పంపింది. అయితే మొన్న కవితకు చెప్పిన పార్టీ పేరు లేదు కానీ 5 పేర్ల గీ పేరుకు ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. కవితక్క మొన్న పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ జెండాను, పార్టీ పేరును ప్రకటించినప్పుడన్నా గంత ఖుషీలు ఉన్నదో లేదో గాని గీ అలా గంత కంటే ఎక్కువ ఖుషీలు ఉన్నది. మళ్ళా ఎన్నికల సంఘము టిఆర్ఎస్ అనే పేరుకు ఓకే చెప్పింది. మళ్ళా ఓకే చెప్పుడే కాదు, బంజారా హిల్స్ లా కవితక్క ఇంటికి పోయి మరి పార్టీకి అనుమతిచ్చి లేక కూడా అందజేసింది. ఇక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే టిఆర్ఎస్ పేరుకు ఓకే చెప్పింది. ఇక టిఆర్ఎస్ పేరు మొత్తం మీద అయితే అక్కకు ఖాయమైనట్టే, అంటే టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే. ఎన్నికల సంఘము టిఆర్ఎస్ పేరుకు జై వలుకుడుతోని ఇక బీఆర్ఎస్ ఇక మళ్ళా వెనుకకు టిఆర్ఎస్గా ఆలోచన చేసేటట్టు లేదు. అంటే ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఇక చెల్లెలేమో టిఆర్ఎస్, అన్ననేమో బీఆర్ఎస్. చూడాలే మళ్ళా ముంగల ఎవరిది ఎక్కువ జోరు ఉంటుందో. పెద్ద పెద్ద పార్టీల సీనియర్ లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. గాళ్ళను ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చును. ఇక మనతన షెయ్యి పార్టీల సీనియర్ లీడర్ అంటే హనుమంతరావు సారు. పాపం సారు గంత పెద్ద లీడర్ అయినా అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరు, ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలేరు, పోనీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేరు. ఇక ఆఖరికి ఏదో ఒకటి ఇవ్వకపోతే బాగుండదన్నట్టు సారుకు ఈ పదవి ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో షెయ్యి పార్టీ సీనియర్ లీడర్లు పదవులు వస్తలేవని చెప్పి అలిగి
ఏరే పార్టీలకు పోయిండ్రు నిన్న మొన్న. అయితే మాజీ ఎంపీ హనుమంతరావు సార్ అయితే గట్ల చేయలేడు. మళ్ళా ఇక చెయ్యి పాటే నా జీవితం, చెయ్యి పాటే నా బతుకు అని చెప్పి మొత్తం మీద అయితే చెయ్యి పార్టీలోనే ఉన్నాడు. చెయ్యి పార్టీలు ఉండి మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ సారుకు, సోనియా గాంధీ మేడంకు జైలు వలికిండు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక సార్నైతే తక్కువ చేయలేరు కానీ పదవి ఇవ్వకుండా తక్కువ చేసినట్టే. ఇక మొన్న కూడా ఏమన్నా రాజ్యసభ ఎంపీ ఇస్తారేమనుకుంటే గది గుట్ట లేకపోయే. అరే గిట్లయితే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే చాలా మంది మస్తు గరం అయ్యిండ్రు. కానీ హనుమంతరావు సార్ అయితే సప్పుడే చేయలేడు. ఇక మొత్తం మీద చెయ్యి పార్టీ లీడర్లు ఏమనుకున్నారో ఏమో, ఇక సారుకైతే చిన్న పదవి ఇచ్చిండ్రు. గదేందంటారా, బీసీ సంక్షేమ శాఖకు అడ్వైజర్గా అంటే సలహాదారుని లెక్క మొత్తం మీద అయితే పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఇక ఇంకేమున్నది, హనుమంతరావు సారుకు గా పదవన్న దొరికింది ఆఖరికి అని చెప్పి హనుమంతరావు సారు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సారు కూడా గీయల్ల మైకుల ముంగలకు వచ్చి పదవి ఉన్నా లేకపోయినా నేను నా పోరాటం అయితే ఆపను అని చెప్పి గీ లెక్కన దంచుడే దంచిండు. మళ్ళా బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంతో పాటు నాకు ఒక ఆలోచన వచ్చింది. అందులో నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశం ఏమిటంటే 12 నెలలు అంటే 2 years వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 yearsలో 1 year కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము లేకుంటే 15,000 కడతాం వాళ్ళకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, దామోదరం సంజయ్ గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనని అడిగాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైవిశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజయ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏం పని లేనప్పుడు ఏమనిపిస్తుంది? అరే అంబానీ ఇంట్లో పని మనిషి పడి దొరికితే చాలు ఇక ఏమనిపిస్తుంది? గట్లనే ఒకరికి ఓ ఇంట్లో పని దొరికింది. గాళ్ళు పని చేసుడు కంటే మొత్తం ఖరాబ్ చేసుడే ఎక్కువ ఉన్నది. మరిగా పనుల పనితనం చూసి ఆఖరికి ఇంటోళ్ళకి ఎగ్గి తిప్పలు వచ్చింది. బగ్గ పైసలున్నోళ్ళు అస్సలు టైము లేనోళ్ళు మొత్తం మీద అయితే గాళ్ళ పని గాలే చేసుకోరు. అవు మళ్ళా ఇల్లు ఉడవనికైనా వంట చేయనికైనా పని మనుషులను పక్క పెట్టుకుంటారు. గట్లనే యూట్యూబరు జంట నీతు మేడం కూడా గాళ్ళ ఇంట్లో పని మనుషులను పెట్టుకున్నది. మళ్ళా ఇక ఇంకేమున్నది, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కదలిగి మొత్తం గూలబడ్డదంట. అగో గట్లనే ఉన్నది గీ ముచ్చట కూట. అరే ఇచ్చిన పని చక్కగా చేయరా నాయన అంటే వంట చేసేటప్పుడు వంట రూమ్లోనే ఉముస్తున్నాడట. ఇక ఇంకేమున్నది, గిట్లా 5-6 నెలల సంధి చేసుడుతోని ఇంటోళ్ళు మొత్తం మస్తు బాధపడ్డారు. ఇక జరాలు గుట్ట వచ్చినాయట. ఇక పక్క ఈడియోలతోని పట్టుకొని ఇర్ల మరగ గిట్లా అరుచుకున్నారు. पुलिस में दे दो उठा के, कितने आदमी के साथ में धोखा कर रहा है। वो जहाँ पे हमारे सिंक है, जहाँ पे बर्तन धुलते हैं, वहाँ पर थूकता है। 5 महीने से हमारे साथ में धोखा कर रहा है ये, और ये सिंक में थूकता है और ये खाने में थूकता है। खाना बनाते बनाते थूक 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 ये बता रहे। तो कितना थूक तेरा रोटियों पे जाता होगा, सब्जी में जाता होगा। कितने महीने से खाना बना रहा था? तो मेरी तो प्लीज रिक्वेस्ट है सबसे कि कोई से रखना मत, और आप लोगों के साथ में पता नहीं चलेगा कहाँ कहाँ थूकता होगा, क्या करता होगा। क्योंकि लखन की और नीतू की 2 कई खाने बनाते हैं और ये बीमार है, ठीक ही नहीं हो रहे, बुखार ही नहीं जा रहा इनका। तो कितने दिन से ये गंदा खाना हम लोगों को खिला रहा है। చూసిరు కదా, బగ్గనే అరుచుకోవచ్చే. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఎంత బిజీలున్నా మన పని మనమే చేసుకోవాలి, పక్కలు చేస్తే గిట్లనే ఉంటుందని.
ना मैं पूजा करने जा रही थी, सोचो मैं नहाकर निकली, मैं पूजा करने जा रही थी, एकदम से मुझे पता चला मैंने 10 मिनट अपने कैमरे में लगाए चेक करने में कि कहाँ क्या सच में हुआ है या फिर ये झूठ बोल रहे हैं। जब तक प्रूव ना हो तब तक नहीं किसी को हम बोल सकते कुछ। मैंने जब देखा मैं शॉक रह गई यार, कोई मतलब कैसे वो सिंक में थूक सकते हो यार तुम, जब जिसमें हम खाना खा के उसमें यक। ఒకటి 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 2 2 2 3 3 3 4 4 4 ఎందుకు ఇట్లా నెంబర్లు చెప్తుంది అనుకుంటారా? రాష్ట్రంలో మా ఉస్కులో చదువుకున్న పిల్లలే టాప్ ర్యాంకులు పొందిర్రు. గది మా స్కూల్ రేంజ్. ఏంది నేను చెబుతున్నది ప్రైవేట్ బడి కోసం కాదు, సర్కార్ బడి కోసం. వారెవ్వ నిజంగా శబాష్ అనాల్సిందే. హాస్టల్లో బువ్వ మంచిగా లేకున్నా, వసతులు మంచిగా లేకున్నా, కష్టపడి చదివి ఇష్టపడి చదివి మొత్తం మీద అయితే 10వ తరగతి ఫలితాలల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు గురుకుల పిల్లలు. అవు మళ్ళా ప్రైవేటు బడులతో పోటీ పడి సర్కారు బడి అంటే దమ్మెంతో చూపించిండ్రు. మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో చదువుకుంటా మొత్తం మీద అయితే ఈ విద్యార్థులు 580 మీదనే మార్కులు తెచ్చుకొని మొత్తం మీద అయితే సర్కారు బడి పనితనం చూపించిర్రు. ఈ రాష్ట్రంలో 2వ వంతు హాస్టల్ పిల్లలే ఎక్కువ పాస్ అయ్యిండ్రు. మరి హాస్టల్ ఉండి కూడా గింతగానం చదివి పాస్ అయినందుకు మొత్తం మీద అయితే మంత్రి పొన్నం సారు గిట్లా శుభాకాంక్షలు తెలిపిండు ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో 100% మార్కులు సాధించిన ఎస్ఎస్సి విద్యార్థులకు బలహీన వర్గాల శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలు ఎదగడానికి ఈ ఫలితాలు మీకు ఉపయోగపడాలని కోరుతూ దాదాపు 297 కాలేజీల్లో 197 కాలేజీలు 100% రిజల్ట్ను సాధించి ఈరోజు అగ్రభాగాన్ని నిలిచింది ఎంజేపీ సంస్థ. మరి టీచర్లకు, దానికి సంబంధించినటువంటి ఈ విద్యా బోధనలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ర్యాంకర్స్ అందరికీ, అటు ఇంటర్మీడియట్ కానీ 10th ర్యాంకర్స్ అందరికీ త్వరలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రోత్సాహపరిచే విధంగా చేస్తూ, ఎక్కడైతే రాలేదో వాటి పట్ల కూడా రివ్యూ చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా తెలియజేస్తాం. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే గట్లున్నది. మళ్ళా నిజంగా గీ లెక్కన చదివి గనియాన మార్కులు తెచ్చుకున్నారంటే శబాస్ అనాల్సిందే. మళ్ళా గీ అలా మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్లి యూషేరి. గీ అన్న ఉన్నాడు కదా, గీ అన్న ఇక మంత్రుల లెక్కనే, ముఖ్యమంత్రి లెక్కనే నేను కూడా ఇక ఏడ ఆగకుండా పోవాలి రయ్య రయ్య అని చెప్పి ఆయన కారుకు మరి VIP అలారం పెట్టించుకున్నాడు. అగో గిదెక్కడి కథ, VIPలందరం మేము గీనే ఉన్నాము, గాయన VIP ఎక్కడ అని చెప్పి మొత్తం మీద అయితే కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు చెప్తే ఇక ఇంకేమున్నది, గా పోలీసులు సైరనిని మొత్తం మీద అయితే పట్టుకున్నారు. చూసిరు కదా, పెద్ద కారుకు పెద్ద సైరనే పెట్టించిండు అన్న. మన పట్నంలో పొట్టు ట్రాఫిక్ చూసి గీ ఆలోచన వచ్చినట్టున్నది అన్నకు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగల్ రాని వార్తలు, జిగల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ అలకు కలుద్దాం. నమస్తే.